దేవుడు మనకిచ్చిన ఆత్మీయ స్థితి కడవరకు మనం కాపాడుకుంటూ బ్రతకాలంటే ఏం చేయాలి? ఎలా మనం బ్రతికితే ఈ ఆత్మీయతను కాపాడుకోగలుగుతాం? ప్రత్యేకంగా మూడింటికి దూరంగా, దూరంగా అంటే పూర్తిగా దూరంగా ఉండమని కాదు. నేను దూరంగా ఉండమన్నా కానీ మీరు పొరపాటున దూరంగా ఉండరు. మీరే కాదు, నేను కూడా దూరంగా ఉండలేను. మూడింటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకదానికి మాత్రం దగ్గరగా రావాలి. వేటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలంటే, 1 కంచం, 2 కొంచెం, 3 మంచం. బాగుంది కదా రైమ్? చెప్పండి. కంచం, కొంచెం, మంచం. ఈ మూడింటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను చెప్పిన మాట కాదు, మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. అపోస్తుడైనటువంటి మత్తయి, అపోస్తుడైన మార్క, అలాగే భక్తుడైనటువంటి లోక, ముగ్గురు కూడా యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఉటంకిస్తూ, ఆ ముగ్గురు మాటల్లో మీ దీపం అది వెలుగునట్లుగా దీపస్తంభం మీద పెట్టండి. కంచం కింద ఉంచొద్దు, కొంచెం కింద ఉంచొద్దు, మంచం కింద ఉంచొద్దు. ఇంట్లో ఉన్న వారందరికీ అది వెలుగు ఇచ్చినట్లుగా దీపస్తంభం మీదే దీపాన్ని నిలవబెట్టండి అంటాడు. అంటే వెలిగించబడిన ప్రతి బిడ్డ, దీపంగా పిలువబడుతున్న ప్రతి బిడ్డ దీపస్తంభానికి దగ్గరగా ఉండాలి. కంచానికి, కొంచానికి, మంచానికి దూరంగా ఉండాలా? ఎవరు కంచానికి దూరంగా ఉండేది? దూరంగా ఉండమని కాదు, జాగ్రత్తగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమ, దీపస్తంభం మీద నిలవబెట్టడం అంటే ఏంటి? కంచానికి, కొంచానికి, మంచానికి దూరంగా ఉండటం అంటే ఏంటి? జాగ్రత్తగా ఉండటం అంటే ఏంటి అని ఆలోచిస్తే, దీపం నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంత మాత్రమే కాదు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి యేసుక్రీస్తు వారు అంటారు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను అని. మీ ఆత్మ, మన ఆత్మ మండుచు ప్రకాశించే దీపాలుగా ఉండాలి అంటే కంచం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కంచం దేనికి గుర్తు అంటే తిండిబోతుతనానికి గుర్తు. తిండిబోతుతనానికి గుర్తు. యేసు ఒకసారి చూపించిన ఆయన, పర్లేదు ఉపవాస ప్రార్థనలు కదా, ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి కదా, నువ్వు ఎన్నిసార్లు చూపించినా ఇబ్బంది లేదు. ఇంకా కావాలంటే ఎన్ని వెరైటీలు ఉంటాయో అని చూపించాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేద్దాం. ఓకే, గమనించండి. కంచం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ క్రైస్తవుడు కూడా తినాలి, కానీ తిండిబోతు కాకూడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తిండిబోతు తనం ఎంత ప్రమాదకరమో సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20-21 వచనాలు నాతో కలిసి చెప్పండి. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను అస్సలు సహవాసం చేయక నాయనా. ఎవరితోనట? మాంసం తినేవాళ్ళతో సహవాసం చేయొద్దు అనలా. మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. ఎందుకు సహవాసం చేయొద్దు? 21 త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపి గొడ్డలు ధరించుటకు కారణమగును. విన్నారా ఈ మాట? చూడండి, భక్తుడు ఇక్కడ అంటాడు, మాంసము హెచ్చుగా తినేవారితో సహవాసం చేయొద్దు. ఎందుకు సహవాసం చేయొద్దు? కంచం విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతున్నారు. ఆ తాగుబోతనం, తిండిబోతనం నిద్రమత్తు కారణమవుతుంది. తద్వారా చింపిరి గొడ్డలు ధరించడానికి కారణమవుతుంది లేఖనం అంటుంది. దైవజనమ, తినకూడదని కాదు, తినేదానికి ఒక లిమిట్. బైబిల్లో ఒక చోట అంటాడు కదా, మాంసం నువ్వు అధికంగా తినేటట్లుంటే నీ గొంతుకు కత్తి పెట్టుకో అని రాస్తుంది. ఏ క్రైస్తవుడు కూడా తిండిబోతుగా తను బ్రతికితే తిండిబోతుతనం ఆధ్యాత్మిక దారిద్ర్యత నీకు ఇస్తుంది. ప్రతి క్రైస్తవుడు ఆధ్యాత్మిక జీవితంలో ఐశ్వర్యవంతుడిగా ఉండాలి, పరిశుద్ధతలో ఐశ్వర్యవంతుడిగా ఉండాలి, విశ్వాసంలో ఐశ్వర్యవంతుడిగా ఉండాలి,
భక్తిలో ఐశ్వర్యవంతుడిగా ఉండాలి. భక్తిలో ఏ క్రైస్తవుడు దరిద్రుడిగా బ్రతకూడదు. దరిద్రుడిగా బ్రతకూడదు అని అంటే తిండిపోతు కాకుండా ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి. ఆ మధ్య ఒక ఆయన మొత్తానికి ఫంక్షన్కి వెళ్ళాడు, రకరకాల వెరైటీలు ఉన్నాయి, వాట్ నాట్, ఇది ఉంది ఇది లేదు అనుకోవటానికి వీలు లేకుండా బైబిల్లో సొలొమోను భోజనపు బల్ల విన్నారు కదా, ఆ సొలొమోను భోజనపు బల్లలాగా సకల విధాలైన ఆహార పదార్థాలు వెరైటీలు మొత్తానికి అక్కడ ఉన్నాయి. మనోడు పేకల దాకా తిన్నాడు. ఎక్కడి దాకా? పేకల దాకా తిన్నాడు. తిన్నది అరక్క కాస్త వాకింగ్ చేస్తున్నాడు, ఇటు అటు వాకింగ్ చేస్తామంటే మీలాంటి కాస్త తెలివి కలిగిన వాళ్ళు, కొంచెం ఆదరణతో కూడుకున్న మాటలు మాట్లాడేవాళ్ళు ఆయన చూసి, సార్ ఎందుకు అరగట్లేదని ఎంత ఇబ్బంది పడతావు, ఒక చిన్న మాట చెప్తా, డైజిన్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మీకు అరిగిపోతుంది సార్, డైజిన్ ట్యాబ్లెట్ వేసుకోండి అంటే వాడు నవ్వుతా అన్నాడట, ట్యాబ్లెట్ బట్టి అంత ఖాళీయే కనుకుంటే, ఏదో నవ్వుతున్నారు, ట్యాబ్లెట్ బట్టి అంత ఖాళీయే కనుకుంటే ఇంకొక మొక్క దించకపోదునా లేదన్నాడట. దైవజనమా, ఆధ్యాత్మిక జీవితంలో తిండిపోతుతనం చాలా 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 ప్రమాదకరమైంది, చాలా ప్రమాదకరమైంది. అలాంటి విలాసవంతమైన భోజనపు బల్లకి అలవాటు పడే సొలొమోను తన బ్రతుకులో ఏ స్థితికి దిగసారాడో వాక్యంలో రాయబడింది. సామెతల గ్రంథంలో భక్తుడు పదే పదే చెప్తూ, తిండిబోతులు తాగుబోతులు దరిద్రులు అవుతారు, తిండిబోతులు తాగుబోతులు నిద్రమత్తుకు వెళ్ళిపోతారు, తిండిబోతులు తాగుబోతులు చింపిరి బట్టలు ధరించడానికి కారణమవుతుంది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. తినండి, మితంగా తినండి. ఒక భక్తుడు అంటాడు, దైవజనులు కానీ విశ్వాసులు కానీ మన తిండి మేక తిండిలాగా ఉండాలట. చెప్పండి కొంచెం పెద్దగా. మేక ఎంత తిన్నా కడుపులో కొంత ఖాళీ పెట్టుకుంటుందట, కొంత ఖాళీ ఎంత ఇంత కొంత ఖాళీ పెట్టుకుంటుందట. అంటే ఆ దైవ సేవకుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, కడుపు పేకల దాకా ఏ క్రైస్తవుడు తినకూడదు, కడుపులో కొంత ఖాళీ పెట్టుకొని, అంటే పావు ఆకలితో కంచం మీద నుంచి లేచేటువంటి వాడిగా ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒకవేళ ఒక వ్యక్తి తిండిపోతైతే ఆ తిండిపోతనాన్ని గురించి యెషయా గ్రంథకర్త మాట్లాడుతూ ఇలా అంటాడు, చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10-11 వచనాలు. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగకొక్కలు, మరగలేరు, కలవరించుచూ పండుకొని వారు నిద్రాసక్తులు. ఎందుకయ్యా ఇవన్నీ? కుక్కలు తిండికి ఆతృతపడును, ఎంత తినినా వాటికి తృప్తి లేదు, ఈ కాపరులు అట్టివారే. ఎవరి గురించి అంటున్నాడు? కాపరులు మా గురించి అంటున్నాడమ్మా, మా గురించే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. కాపరుల గురించి దేవుడు ఏమంటాడు? కుక్కలు తిండికి ఆతృత పడినట్లు. దేనికి? పాపం ఆ పేద ఆయన ఏదో సంఘబిడ్డలు వచ్చారు, విశ్వాసులు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారని తనకు కలిగిన దానిలో రూపాయి పోగేసి మొత్తానికి కోడిగుడ్ల కూరతో అందరికీ వంట చేసి పెట్టాడట. కోడిగుడ్లు వేసుకొని పోతూ ఉంటే కొంతమంది విశ్వాసులు పాస్టర్ గారు పిలిచి అన్నారట, ఒరే అబ్బాయి, పిల్లనేసేవు కానీ తల్లిని ఏం చేసేవురా అన్నారట. ఆయనకు అర్థం కాక పిల్లనేయటం ఏంటి, తల్లిని ఏం చేయటం ఏంటి, నాకు అర్థం కాలేదు ఏంటంటే, అది కాదు అబ్బాయి, గుడ్డు వేసావు, ఇది పిల్లే కదా, ఈ గుడ్డును పెట్టినా వినండి. కొంతమంది కాపరులు అసలు ఏ పదజాలం వాడుతున్నాడో తెలుసా? కుక్కలు, చెప్పాలి గట్టిగా, కుక్కలు తిండికి ఆతృత పడినట్లుగా ఎంత తినినా, ఈ కుక్క బతికేంటో తెలుసా? తిని ఆవితి కాకుండా తిని, అది ఇది తిని ఆవితి కాకుండా తిని తర్వాత ఏం చేస్తుంది? రోమా సామ్రాజ్యం ఉంది కదా, రోమా సామ్రాజ్య పతనానికి కారణం 1 తిండిపోతాను, 2 తాగుబోతాను. ఈ 2 కారణాలను బట్టి రవి అస్తమించని రోమా సామ్రాజ్యంగా పిలువబడుతున్న ఆ సామ్రాజ్యం కుప్పలాగా కూలిపోయిందట. ఎందుకో తెలుసా? తిండిపోతాను. వాళ్ళ తిండిపోతాను ఎంత భయంకరంగా ఉండేదంటే, కుక్కలు తిన్నట్లుగా తిండికి ఆతృతపడి తిని పేకల దాకా తిని
వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వాంటింగ్ చేసుకునేవాళ్ళట. కొంత కక్కేసిన తర్వాత మరలా తినటానికి పోయేవాళ్ళట. ఒక మాట చెప్తాను, నువ్వు తినే తిండి మెడిసిన్ లాగా తీసుకో, జీవితంలో హాస్పిటల్కి వెళ్ళే ఛాన్స్ చాలా వరకు దూరం అయిపోతాయి. నేను తెలుగులోనే చెప్పినట్టున్నాను, ఈ మాట అర్థం కాలేదు కదా. నువ్వు తీసుకునే తిండి మెడిసిన్ లాగా తీసుకో, ఇది నా ఆరోగ్యానికి మంచిదా కాదా, ఇది నాకు హెల్త్ పరంగా మేలు చేస్తుందా లేదా, ప్రతి విషయమై అఫ్కోర్స్ నువ్వు తీసుకున్న తిండి జాగ్రత్త వల్ల నీకు ఆరోగ్యం ఉండదు, ఆరోగ్య ఐశ్వర్యం అది దేవుని చేతిలో ఉంటుంది. అలాగని దేవుని చేతిలో ఉంటుందని నీ ఇష్టానుసారంగా నువ్వు చేయకూడదు. దైవజనమా, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో తను తినే తిండి విషయంలో కుక్కలాగా తిండికి ఆతృత పడినట్లుగా అలా తినేటువంటి వారిగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈ కాపరులను గూర్చి దేవుడు ఎంత భయంకరమైన మాట అంటున్నాడో చూడండి. కుక్కలు తిండికి ఆతృత పడినట్లుగా వీళ్ళు ఆతృత పడతారు. ఎంత అసహ్యకరమైన మాట అండి. ఎంత తిన్నా వీళ్ళకి తృప్తి ఉండదు. ఎంత తిన్నా వీళ్ళకి తృప్తి ఉండదు. మాంసం ముక్కలు తిన్నారా, చికెన్ ముక్కలు తిన్నారా, అంతా అయిపోయిన తర్వాత సాంబార్ వేయటానికి వస్తారు కదా, అప్పుడే అడుగుతారు చెప్పండి, చెప్పండి గట్టిగానండి. సాంబార్ వేసేటప్పుడు కూడా మొక్కలు 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 వేయండి. ఏ మొక్కలు? సొరకాయ మొక్కలు. ఎందుకయ్యా సొరకాయ మొక్కలు అంటే, ఇందాక తిన్న మొక్కలు అరగాలంటే. ఆవిది కాకుండా తినటం ఎందుకు, ఈ ఇబ్బంది పడటం ఎందుకు? వినండి, ఎంత తిన్నా తృప్తి లేదు. అలా తిని 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 తృప్తి లేకుండా తిని కుక్కలు తిన్నట్లుగా తిని వాళ్ళ బతుకులు ఏమైపోయినాయి పైన అంటాడు. వీళ్ళు నిద్రాసక్తులు. పై వచనం చిన్న 10వ వచనం, మోగ కుక్కలో మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. చెప్పండి, ఏ ఆసక్తులు? ఎందుకంత నిద్ర వచ్చింది? ఎందుకంత నిద్ర వచ్చింది? ఎందుకు మెలకు రాట్లా? ఎందుకు ప్రార్థనలో మందంగా కదులుతున్నారు? ఎందుకు మోకరించలేకపోతున్నారు? ప్రార్థన అంటే ఎందుకు నోరు తెరవట్ల? మోగ కుక్కలో, విన్నారా? మోగ కుక్కలో మొలగలేరు. నిద్ర కూడా పోయేటప్పుడు ఎట్లా నిద్రపోతారట? కలవరించుచూ పండుకుని నిద్రాసక్తులు. వీటంతటికి కారణం ఏంటంటే తిండిపోతానం. ఆ తిండిపోతానం ఒకడిని సోమరివాణ్ణి చేసింది. ఆ తిండిపోతానం ఒకడు నిద్రాసక్తి కలిగిన వాడిగా చేసింది. ఆ తిండిపోతానం ప్రార్థనా జీవితం లేకుండా చేసింది. ఆ తిండిపోతానం నిద్రాసక్తి కలిగిన వాడిగా మార్చినట్లుగా లేఖనాల్లో రాయబడింది. దైవజనమా, నీ ఆత్మదీపం వెలగాలంటే కంచం దగ్గర జాగ్రత్తగా ఉండువుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కంచం దగ్గర జాగ్రత్తగా ఉండే యేసయ్యకి మహిమ కలుగును గాక. గతంలో ఒకసారి చెప్పాను, ఒక తల్లి వచ్చి అంత, అన్నయ్య నేను పొద్దున్నే 4ంటికి లేచి బహు ఆసక్తిగా ప్రార్థన చేసుకోవాలని సిన్స్ 10 సంవత్సరాలు బట్టి అనుకున్నాను అన్నయ్య. ఈ 10 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా లేవలేదు అన్నయ్య. నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకునేటట్టుగా మీరు చెప్పాలి. ఆ మాట ఆపింది అందుకే. మీరు చెప్పాలి. మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అంది. నేను గట్టిగా ప్రార్థన చేస్తే నీకు మెలుగు రాదు తల్లే. మరి ఏం చేయాలన్నయ్య? నువ్వు గట్టిగా తింటావు రాత్రిపూట మాని. విన్నారా? రాత్రిపూట నువ్వు పెద్దగా చెప్పాలి. గట్టిగా తింటావు మానే. ఒక ముద్ద తక్కువ తిను, ఆటోమేటిక్గా మెలకు వస్తుంది. అరే తినేటప్పుడు పేకల దాకా తింటివాయా? తెనిపితే మొక్కలు బయటకు వచ్చిన మళ్ళా వాటిని మిక్సీలో వేస్తావాయా? మరలా లోపలికి దించితివాయా? ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకపోతివాయా? నువ్వు పేకల దాకా తిని పొద్దున్నే నేను లేచినట్టుగా నేను గట్టిగా ప్రార్థన చేస్తే నీకు మెలకు రాదమ్మా. రాత్రిపూట తినేటప్పుడు మొద్దు తక్కువ తినో. నిద్రమత్తు గమనించండి. తిండిపోతనం నిద్రమత్తు కారణమవుతుంది. తిండిపోతనం నిద్రాసక్తి కారణమవుతుంది. తిండిపోతనం కలవరిస్తూ నిద్రపోయే పరిస్థితి కారణమవుతుంది. ఒక మాట, నీ ఆత్మదీపం వెలగాలంటే కంచం విషయంలో జాగ్రత్తగా ఉండి తరచుగా నీ శరీరాన్ని ఉపవాసాలకు నువ్వు అలవాటు పరుచుదువుగాక. గట్టిగా చెప్తా మ్యామన్. అలాగనే కంటిన్యూస్గా ఉపవాసం ఉండమని కాదు, తరచుగా వారానికి 7 రోజులు కదా, ఒక్కరోజు ఉపవాసం ఉండు. ఒక్కరోజు ఉపవాసం ఉండు. నేనంట మన 21 దినాలు ఉపవాస ప్రార్థన దినాల్లో మన ఆత్మదీపాలు వెలిగాయా లేవా? మనం ఆత్మీయంగా బలపడ్డామా లేదా? ఒక తెలియని ఆత్మీయ ఉజ్జీవం మన లోపల కలిగిందా లేదా? కారణం ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన.
ఈ 21 దినాలు ఉపవాసం ఉన్నా నీకు అయిపోయింది నా ఉపవాస ప్రార్థన అనుకోవటానికి లేదు. సంగమా, వారంలో ఒక్కరోజు నీకు అనుకూలత కలిగిన ఒక్కరోజు, అది శుక్రవారమా, శనివారమా, సోమవారమా, నీ అనుకూలత కలిగినప్పుడు వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థించే నీ ఆత్మదీపం వెలగటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎప్పుడు ఏం తిందామా, ఏం తెచ్చుకుందామా. ఇప్పుడు గమనించండి, ఇవాళ రేపు వండుకునే బ్యాచ్ లేదు. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? కర్రీ పాయింటా? ఒరే తమ్ముడా, ఇంకా నువ్వు పాతకాలంలో ఉంటే అట్రా, అదిగో చెప్తున్నారు. ఎంత అప్డేట్ అయ్యారో చూడండి. అక్కోళ్ళే చెప్తున్నారు. ఏంటి తల్లే, టమాటానా? ఏంటమ్మా, బెదరకట్టగా చేసి పెడుతున్నట్టున్నావు, అయిపోయినట్టుంది. ఇక వంట చేసే బ్యాచ్ లేదు. నేనంట ఈ కాలంలో సోమవారిపోతు బ్యాచ్ ఎక్కువైపోయిందండి. అరే రే 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 రే, ఒక జత బట్టలు ఉతికి అంటది, బండెడు బట్టలు అయ్యా, అలిసిపోయానయ్యా, ఓ మాయదారిదానే. ఆ రోజుల్లో 10 మంది పిల్లలు, బండెడు సంసారం అయిన మిషన్ లాగా పనిచేసేవాళ్ళు. వాళ్ళు అట్లా పనిచేశారు కాబట్టి అదే ఆరోగ్యం అయిపోయింది. ఒక్కళ్ళు చెప్పాలి ఆమెనని. ఇప్పుడు నీకు బట్టలు ఉతకటానికి వాషింగ్ మెషిన్ అయ్యా, పప్పు రుబ్బటానికి చెప్పాలి. ఇంకా విచిత్రం, ఇల్లు తుడవటానికి కొను 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 కొను. చివరికి పిల్లల్ని ఎత్తుకునే తల్లులు కూడా లేరాయా. హైదరాబాద్ ఆ మధ్య ఒక చోటుకి వెళ్తే ట్రాలీ బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోయినట్లు లాక్కొని పోతాం. ఏం పెట్టింది అందులో చూస్తే సరుకులు కాదు, పుట్టిన పెట్టనే. మరి మాయదారి రోగాలు రాకపోతే ఎట్టొస్తే? చూడండి దైవజనమ, గమనించండి. నీ ఆత్మదీపం నిజంగా వెలగలని నువ్వు ఆశపడితే, నిజంగా నా ప్రభు కొరకు నేను మండాలి, ఓ భక్తి కలిగిన క్రైస్తవుడిగా, భక్తి కలిగిన క్రైస్తవురాలిగా నా జీవితాన్ని కాపాడుకోవాలని కసి మంట నిజంగా నీ గుండెల్లో ఉంటే, వారానికి ఒక్కరోజైనా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటావు. ఆ ఉపవాసమే నిన్ను ఉజ్జీవంతో నింపుతుంది. అపోస్తులైన పౌలు గారు తన భక్తి జీవితాన్ని గురించి మాట్లాడుతూ కొరింథీ సంఘంతో ఇలా అంటాడు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. నాతో కలిసి చెప్పండి. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకమైనవి ఉన్నాయి. నాతో కలిసి మాట చెప్పండి మరొకసారి. తరచుగా ఉపవాసములతోనూ ఆకలి దప్పులతోనూ. ఆకలి దప్పులు వేరు, ఉపవాసం వేరు. ఆకలి దప్పులు అంటే తినటానికి తిండి లేక కడుపు చంపుకొని ఉన్నాడు, దాని ఉపవాసపు జాబితాలో చేర్చలేదు. ఆకలి దప్పులతో అల్లాడిపోతూ ఏమంటాడో తెలుసా? తరచుగా ఉపవాసములతో అన్నాడు. నాతో కలిసి ఈ మాట చెప్పండి. తరచుగా ఉపవాసములతో. తరచుగా అంటే రెగ్యులర్గానే కదా. తరచుగా అంటే తరచుగా నేను ఉపవాసాలు ఉన్నా. దైవజనమా, ఒకసారి నా వైపు చూడండి. నీ ఆధ్యాత్మిక జీవితంలో తరచుగా ఉపవాసం ఉండే అనుభవం నీకుందా? వారంలో ఒక్కరోజు నా వైపు చూడాలి. వారంలో ఒక్కరోజు ఐజకనా, వారంలో ఒక్కరోజు తరచుగా ఉపవాసం ఉండు. నీ ఆత్మదీపం వెలగటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎప్పుడు కంచం అమ్మ ఏమన్నావు? టమాటా ఏదో అన్నావు కదా తల్లి, నాకు తెలిసిలేరు తమ్ముడా. అదే ఏదో టమాటా అన్నావు కదా. జొమాటో, స్విగ్గీ, అది బుగ్గి, వీటికి పద్దాకల తిండికి నువ్వు అలవాటు పడు. కొంతమంది ఇట్లాగే ఉంటారు. వాళ్ళు తినే తిండి ఉంటుంది చూసారా, సియోను కొండ, మళ్ళీ ఇట్లాగే ఉంటారు. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, పుల్లలాగా ఉంటాడండి. అద్భుతం తెలుసా, 2-3 తినే తిండి వాడు ఒక్కడే తింటాడు. మనిషి ఎట్లుంటాడో తెలుసా, సన్నగా పుల్లలాగా ఉంటాడు. కంచం కంచం కంచం, స్విగ్గీ బుగ్గి, చివరికి బొగ్గు అయిపోతాం. క్రైస్తవ జీవితంలో తరచుగా ఉపవాసం ఉండే ఆ అనుభవం నీకు ఉండాలి. వ్యక్తిగతంగా ఉపవాసాన్ని చాటించుకున్న అనుభవం నీకు ఉండాలి. 21 దినాలు ఉపవాస ప్రార్థనలో 21 దినాలు ఉపవాసం ఉన్నానండి అయిపోయింది కాదు 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 కాదు. వారంలో ఒక్కరోజు, ఒకవేళ పగలు ఉద్యోగానికి వెళ్ళావా
రాత్రిపూట ఉపవాసం ఉండు. రాత్రిపూట డ్యూటీయా, పగలు ఒక్కరోజు, వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఉపవాసము అంటే నా వైపు చూడండి. ఉపవాసము అంటే నా వైపు చూడాలి. కడుపు చంపుకోవటమే కాదు ఉపవాసము అంటే. ఉప ప్లస్ వాసము. ఉప అంటే చూడండి. ఉప అంటే ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రికి వెరీ నెక్స్ట్ ఉండేది ఏది? ఉప ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి ఉన్నాడు. ప్రధానమంత్రికి వెరీ నెక్స్ట్ ఉండేది ఏది? ఉప ప్రధాని. గమనించండి, ఉపవాసము అంటే దేవునికి సమీపంగా బ్రతకటం అని అర్థం. నేను ఉపవాసం ఉన్నానండి, కడుపు చంపుకున్నానండి, ఈరోజు ఏం తినలేదండి. మరి ఏం చేసావు? సెల్ ఫోన్తో ఆటాడుకున్నానండి. ఈరోజు ఉపవాసం ఉన్నానండి, ఫేస్బుక్తో ఆడుకున్నానండి. ఈరోజు ఉపవాసం ఉన్నానండి, మరి ఉపవాసం ఉండి ఇంట్లో ఏం చేసావమ్మా? బిగ్ బాస్ లాగా చూశానండి. అది ఉపవాసం కాదు. ఉపవాసం ఉన్న దినాన దేవునిని సమీపించి దేవునికి సమీపంగా బ్రతకటమే అసలు సెస్సులు నిజమైన ఉపవాసం. ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం అంటే కడుపు తప్పుకోవటమే కాదండి. ఉపవాసం అంటే ఆకలి దప్పులు తప్పుకోవటమే కాదండి. వాటన్నిటికి మించి దేవునితో సహవాసం చేయటమే అసలు సెస్సులు. నేనంట, దేవునితో సహవాసం చేయి, నీ ఆత్మదీపం వెలిగించడం ప్రారంభిస్తుంది. దేవుని కొరకు నువ్వు మండటం ప్రారంభిస్తావు. నీ దీపం ఆయన రాకడ వరకు దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశించటానికి దేవుడు కృప చూపించునుగాక. మరొక మాట చెప్తాను. ఉపవాసం కడుపుకు అనే కంటే కూడా కడుపుకు చేయాలి. నా వైపు చూడాలి. అసలు అన్నిటికంటే ఉపవాసం దీనికి పలకాల. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు నా వైపు చూడాలరా తల్లి. అయ్యా, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఫోన్ గెరాటేసేయి, ఏ సెల్ఫ్లోనే పెట్టి లాక్ చేయి. సెల్ ఫోన్కి ఉపవాసం పలుకు. కొంతమంది భక్తులు ఉంటారు, బైబిల్ మధ్యలోనే ఫోన్ పెట్టుకుంటారు, బైబిల్ దగ్గరే ఫోన్ పెట్టుకుంటారు, మోకరిస్తారు. అలా మోకరించే లోపే ఏదో SMS వస్తుంది. ఏంటి SMS అని ఓపెన్ చేసి చూస్తే స్విగ్గీలో తాజా ఫుడ్ ఈ మధ్య రిలీజ్ అయింది, కావలసిన వాళ్ళు ఆర్డర్ చేయండి. ఇది వచ్చింది ఏంటి? మళ్ళీ స్తోత్రం అంటాడు. మళ్ళీ ఈలోపు ఇంకొక మెసేజ్ వస్తుంది. ఆడెవడో మెసేజ్ పెడతాడు, హాయ్ తిన్నావా. ఈలోపు ఇంకొక మెసేజ్ వస్తుంది, అమ్మా ఇందాక ఏదో అన్నావు కదా టమాటా, జొమాటో నుంచి వస్తుంది, హాయ్ ధమ్కా బిర్యానీ గమ్కా బిర్యానీ గుమ్మగుమ్మలాడుతుంది, ఆర్డర్ చేయండి అని చెప్పి. ఈ ఫోన్ పక్కన పెట్టుకుని నువ్వు చేసేది ప్రార్థన. ఆ ప్రార్థన చేస్తే అంత, చేయకపోతే అంత. దాన్ని ప్రార్థన అంటారా? అరే నీకు ఫోన్ దేవుడైపోయా. చివరికి దరిద్రం బాత్రూమ్కి తర్వాత పూర్తి చేయండి. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ పెట్టుకొని అట పెట్టుకొని పోతే దెయ్యం వెంటాడుతుంది, జాగ్రత్త. సెల్ ఫోన్ దురాత్మ నిన్ను వెంటాడుతుంది, జాగ్రత్త. ఇలాంటి వ్యసనంలో నువ్వు బ్రతుకుతూ ఉంటే ఏ నాటికైనా నీ భక్తి జీవితం బుగ్గిపాలయ్యే ప్రమాదం. జాగ్రత్త. ఫోను నువ్వు వాడుకోవాలి కానీ అది నిన్ను వాడుకోకూడదు. అరే మందిరానికి వచ్చిన తర్వాత కూడా క్రమంగా వాక్యం వినే ప్రజలు ఎక్కడండి? బైబిల్ మధ్యలో ఫోన్ పెట్టుకుంటారా? దేవునికి ఇచ్చే విలువ ఇది. దీన్ని ఆత్మీయత అంటారా? దీన్ని భక్తి జీవితం అంటారా? ఇలాంటి స్థితిలో నిజంగా క్రైస్తవుడు తన బ్రతుకులో బ్రతకొచ్చా? అంత ఆరిపోయే మెసేజ్లే ఉన్నాయి, అంత కొంపలంటుకుపోయే అర్జెంట్ ఏముంది? కారణం ఏంటో తెలుసా? అర్జెంట్ కాదు, దేవుని సన్నిధి అంటే విలువ నీకు తెలియక, దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏంటో ఆ ప్రత్యక్షత నీకు లేక. దైవజనమా, తరచుగా ఉపవాసం ఉండే ఆ దివ్యమైన వ్యక్తిత్వం నేను కలిగి బ్రతుకుతూ కంచం విషయంలో మితంగా ఉండి తిందాం. జార్జాన్ అంటాడు కదా, తిండికైనా సై ఉపవాసానికన్నా సై తిందాం, మితంగా తిందాం, జాగ్రత్తగా తిందాం. తరచుగా ఉపవాసాలు పౌలు మహాశయుడు ఉన్నట్లుగా శరీరాన్ని ఉపవాసానికి అప్పగించుకో, నీ ఆత్మదీపం వెలుగుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదట దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి? రెండవది కొంచెం అదిగో ఇది చూసిన తర్వాత మన శనతనంలో గిద్దె, సోల, మానిక గుర్తొచ్చినాయా లేవా? మీరంతా అమెరికా వాళ్ళు అనుకుంటా, మీకు అసలు తెలియదు. గిద్దె, సోల, తవ్వ, మానిక అంటారు కదా. దైవజనమ నా వైపు చూడండి.
కుంచెతో జాగ్రత్త. కుంచె అనేది కొలమానికి గుర్తు, రెండవది వ్యాపారానికి గుర్తు. నా వైపు చూడండి. ఒకటి కొలమానిక. కొంతమంది భక్తి కొలతే. ఆదివారం ప్రార్థనకి వెళ్ళాం కదా, శనివారం ఉపవాసానికి అంత అవసరం ఉందా? ఆదివారం వెళ్ళాం కదా చాలు. విన్నారా? ఆదివారం ప్రార్థన చేసుకున్నాం కదా, సోమవారం నుంచి శనివారం వరకు ఇంత ప్రార్థన అవసరమా? కొలత. కొంతమంది భక్తి కొలతలాగా ఉంటుంది. ప్రొద్దునే లేచారా, వెంటనే మోకాళ్ళ మీద జరును జారి మోకరిస్తారు. ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? యేసయ్యా నీకు స్తోత్రం, నాకు చాలా పనులు ఉన్నాయి, ప్రస్తుతం నేను చాలా ఆత్రంలో ఉన్నాను, యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేనా. మెతపు ప్రార్థన. అరే మోకాళ్ళ అనుభవం ఉంటుందండి. కొలత. తమ్ముడు వాక్యం చదువుకున్నావా? అన్నయ్య వాక్యం చదువుకోకుండా ఇంట్లో నుంచి అస్సలు బయటకు రాను అన్నయ్య. ఎన్ని అధ్యాయాలు చదివావు తమ్ముడా? అధ్యాయాల పాడ క్యాలెండర్ మీద వాక్యం చదివాను అన్నయ్య. కొలత. కుటుంబంలో ప్రార్థన మోకరిస్తారా? ఒకవేళ ఆ రోజు తల్లి ఆత్మ తీవ్రతతో ఒక 10 నిమిషాలు ప్రార్థన పొడిగించబోయిందంటే మా వాడు సడన్గా కళ్ళు తెరిచేది, కొడుకు సడన్గా కళ్ళు తెరిచి అంటాడు, మమ్మీ నీతో ప్రార్థన కూర్చోంది, అందుకే నువ్వు ప్రార్థనలో కూర్చున్నావంటే మనుషులను పట్టించుకో, వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా నువ్వు ప్రార్థన చేసుకుని. మరి సెల్ ఫోన్తో ఆట ఆడుకునేటప్పుడు కొలత ఉండదు. ఫేస్బుక్తో ఆడుకునేటప్పుడు చెప్పాలి, కొలత ఉండదు. ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకునేటప్పుడు కొలత ఉండదు. టీవీ సీరియల్ చూసేటప్పుడు కొలత ఉండదు. బిగ్ బాస్ షో చూసేటప్పుడు కొలత ఉండదు. సోది ముచ్చట్లు మాట్లాడుకునేటప్పుడు కొంతమంది చూడండి, ఈ సోది మాటలు మాట్లాడుకునేటప్పుడు పచ్చిగా చెప్తా, సోది మాటలు మాట్లాడుకునేటప్పుడు అంటారు కదా, సొల్లు గార్చుకుంటా వింటాడు, సొంగగార్చుకుంటా వింటాడు, సోది మాటలు ఎంతసేపు అయినా వింటాడు. వాక్యం దగ్గర వచ్చేసరికి కొలత, దేవుని సన్నిధికి వచ్చేసరికి కొలత, వాక్యం దగ్గరికి వచ్చేసరికి కొలత, వాక్య ధ్యానం దగ్గరికి వచ్చేసరికి కొలత. దైవజనమా, ఈ కొంచెం లాంటి భక్తిని బట్టే నీ ఆత్మదీపం ఆరిపోతుందన్న సంగతి గ్రహించు. నేనంట లౌకికమైన ప్రతి విషయంలో మితంగా ఉండు, ఆధ్యాత్మిక విషయాల్లో అపరిమితంగా దేవుని సన్నిధిలో బ్రతికే ప్రత్యక్షత ప్రతి క్రైస్తవుడికి దయగల దేవుడు అనుగ్రహించును గాక. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. తమ్ముడు సెల్ ఫోన్ వాడొద్దా? వాడాలి, బిగిన్ లిమిట్. సోషల్ మీడియా చూడొద్దా? అవసరం, లిమిట్గా ఉండు. అలాగని నలుగురితో కలవద్దా? మితంగా ఉండు. లౌకికమైన ప్రతి విషయంలో మితంగా ఉండు, కానీ దైవికమైన కార్యాల విషయంలో అపరిమితంగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుము గాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. దైవజనమా, యేసు ప్రభువారు ఒక మాట అంటారు, నీవు కొలుచు కొలత చొప్పునే నీకు కొలవబడుతుంది. నా వైపు చూసి చెప్పండి, నీవు కొలుచు కొలత చొప్పునే. సరిపోదు, నీవు కొలుచు కొలత చొప్పునే నీకు కొలవబడుతుంది అని వాక్యంలో రాయబడింది. ఎస్, యోబు గ్రంథకర్త మాట్లాడుతూ అంటాడు కదా, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్తిల్ల చేస్తాడు. దేవుడు నీ బ్రతుకులో నీకు ఏదైనా ఇచ్చేటప్పుడు కొలుస్తాడు. మేనే టేకెల్ ఒఫార్సిన్ అనే పేరు మీరు విన్నారు కదా, కొలుస్తాడు. నీ ప్రార్థనా జీవితం ఎంత కొలుస్తాడు, నీ పరిశుద్ధ జీవితం ఎంత కొలుస్తాడు, నీ విధేయత ఎంత కొలుస్తాడు, నీ దీనత్వం ఎంత కొలుస్తాడు, దేవుని సన్నిధికి ఎన్నిసార్లు నువ్వు వచ్చావు కొలుస్తాడు. నీవు కొలిచి నీ భక్తికి తగినట్లుగానే దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. చెప్దాం ఆమేన్. అపురూప కాలనీలో ఉన్నప్పుడు ప్రొద్దున్నే పాల ప్యాకెట్ కోసం కిందకు వచ్చాను. ఓ పాప ఆ కిరాణా షాప్ ఆయనకి 5 రూపాయలు ఇచ్చి, మా అమ్మ 5 కిలోలు పంచదార తీసుకురమ్మంది అని చెప్తుంది. ఆయన అన్నాడా, నార్మల్ 5 రూపాయలకి 5 కిలోలు పంచదార ఎట్ట వస్తుంది, ఊరుకో 5 రూపాయలు పంచదార ఇస్తానంటాడు. ఆ అమ్మాయి అంటది, మా అమ్మ నా వైపు చూడ, మా అమ్మ చెప్పింది 5 కిలోలు పంచదార అని. ఆయన అన్నాడు, మీ అమ్మ కాదు, ఇందిరాగాంధీ చెప్పిన ఈయన. ఆయన అన్నమాట, మీ అమ్మ కాదు, ఇందిరాగాంధీ చెప్పిన ఈయన. నువ్వు ఇచ్చింది 5 రూపాయలు, 5 రూపాయలకి 5 రూపాయలు పంచదార వేస్తా, కానీ 5 కిలోలు ఎట్టిస్తా, మా అమ్మను పిలుచుకొని వస్తా నాకు అన్నాడు. ఆయన అన్నాడు, మీ అమ్మగారినే కాదు, మీ నాన్నగారిని కూడా పిలుచుకురా అన్నాడు. పిలుచుకొని వచ్చారు. ఏం సేటో మా అమ్మాయికి పంచదార ఈయన అన్నావంట.
మీ అమ్మాయి ఏమడిగిందో తెలుసమ్మా? ఏమడిగింది? 5 రూపాయలు ఇచ్చి 5 కిలోలు పంచదార అడిగింది. అట్టట్టు అడిగిందంటే కూతురు వైపు చూసింది వాళ్ళ అమ్మాయి. అడిగావా 5 కిలోలు? అడిగాను మమ్మీ. వాళ్ళ అమ్మ ఏం చేసిందో తెలుసా? మెడ మీద పెట్టమని కొట్టి, పిచ్చిదానా, నీ దగ్గర ఉంది 5 రూపాయలు, 5 రూపాయలకి 5 కిలోలు పంచదార ఎట్ట వస్తుంది? 5 రూపాయలకి 5 రూపాయల పంచదారే వస్తుంది. దైవజనమ, దేవుడు నీకు ఇచ్చేటప్పుడు నా వైపు చూడ, నీ పరిశుద్ధత కొలుస్తాడు, నీ ప్రార్థనా జీవితాన్ని కొలుస్తాడు. నేను నమ్ముతున్నాను. 21 దినాలు ఉపవాస ప్రార్థనకి చాలామంది తల్లులు మీ కాళ్ళకి నేను దండం పెడతాను, ఆ మాట అనకూడదేమో. పగలు రాత్రి కిలోమీటర్ల దూరం ప్రయాణమై ప్రార్థనకు వచ్చారు. అమ్మా, మీ భక్తిని కొలిచాడు, తగిన ప్రతిఫలం తప్పకుండా నా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అరే 21 రోజులు కడుపు చంపుకొని ఉపవాసం ఉన్నారండి. 21 రోజులు. నేను ఢిల్లీ, ముంబై చెప్పాను. మన కిషోర్ గారని, ఎస్, థ్యాంక్ యూ అక్క. ఎక్కడి నుంచి వచ్చారక్క? నేపాల్ నుంచి వచ్చారు ఉపవాస ప్రార్థనకండి. నేపాల్ నుంచి వస్తే, నేపాల్ నుంచి వచ్చారు. అరే నేపాల్ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడండి? పగలు రాత్రి యవ్వన బిడ్డలతో సహా చాలామంది తల్లులు 21 రోజులు కడుపు చంపుకున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్పిన సూత్రాన్ని పాటించి కొంతమంది షుగర్ పేషెంట్లు కూడా ఉపవాసం ఉండటానికి ట్రై చేశారంట, కాస్త టీలో పంచదార ఎక్కువ వేసుకొని. మరి ఫార్ములా సక్సెస్ అయిందా అన్నాడు ఒక ఆయన. సూపర్ సక్సెస్ అయిందన్న. అది అప్పుడే చెప్తే ఉండేవాడిని కదా. అరే షుగర్ పేషెంట్లు ఉపవాసం ఉండటానికి కడుపు చంపుకోవడానికి ప్రయత్నం చేశారండి, ఉన్నారా లేదా తర్వాత? నేను నమ్ముతున్నా, నీ తెగింపును దేవుడు కొలిచాడు, నీ ఉపవాసాన్ని దేవుడు కొలిచాడు, నీ ప్రార్థన జీవితాన్ని దేవుడు కొలిచాడు. నమ్మండి, రాబోయే దినాల్లో తగిన ప్రతిఫలం దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. కొలిచాడు. అక్కడ దాకెందుకండి? ఈ 21 దినాలు ఉపవాస ప్రార్థనలో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మీకు తెలుసా, ప్రతిరోజు 10ంటికి ప్రార్థన అయితే సాధ్యమైనంత వరకు 9:50 కల్లా నేను వచ్చా ఇక్కడికి. 21 రోజుల ఉపవాస ప్రార్థనలో మ్యాక్సిమం నేను అనుకుంటా హాజరే కనుక వేస్తే మీ అందరికంటే నాకే ఎక్కువ హాజరు. అలాగని ఆలస్యంగా వచ్చిన జ్ఞాపకం కూడా లేదు. ప్రభా ఇక్కడ కూర్చోవాలి, ప్రజల కొరకు ఏడవాలి, ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, ప్రజల కొరకు విజ్ఞాపన చేయాలి. కడుపులో ఎంత పేగులు లాగుతున్నా, కాళ్ళు గుంజుతున్నా, ఎందుకో తెలుసా? నా ప్రార్థన దేవుడు కొలుస్తాడు. కొలిచి తగిన ప్రతిఫలం తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు ప్రార్థన చేస్తే మీకు ప్రతిఫలం ఇస్తాడండి. మీకు ప్రార్థన చేస్తే మీకు ప్రతిఫలం ఇస్తాడండి. మీరు ప్రార్థన చేస్తే మీకు ప్రతిఫలం ఇస్తాడండి. నేను ప్రార్థన చేస్తే నాకు ప్రతిఫలం ఇస్తాడు. మీ ప్రార్థన నాకు కొంతవరకే ఉపయోగపడింది, నా ప్రార్థన మీకు కొంతవరకే ఉపయోగపడింది. ఎవరి ప్రార్థన వాళ్ళను కొలిచి ఆ ప్రార్థనకు తగినట్లుగా దేవుడు ఇస్తాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. అట్లా కదండి, మా విశ్వాసులు ప్రార్థన చేస్తారు కదా, నాకు నో. ఇప్పుడు ఒక మాట చెప్తాను, నాకు కడుపులో నొప్పి వచ్చింది, మీరు వచ్చి అన్నయ్య మీ కడుపులో నొప్పి వచ్చిందా, ఏం బాధపడొద్దు అన్నయ్య, మీ కడుపులో నొప్పి వచ్చిందా, ఏం బాధపడొద్దు అన్నయ్య, మీ కడుపు, అవునా మా కడుపులో నొప్పి వచ్చింది అన్నయ్య, మీ కడుపులో నొప్పి వచ్చిందా, ఏం బాధపడొద్దు అన్నయ్య, నేను ట్యాబ్లెట్ వేసుకుంటాలే అన్నయ్య, మీరు బాధపడొద్దని ట్యాబ్లెట్ మీరు వేసుకున్నారనుకోండి, తగ్గిద్దా? ఎవడి కడుపులో నొప్పి వస్తే వాడే వేసుకోవాలా? ఎవడికి జ్వరం వస్తే వాడే వేసుకోవాలి. ఎవడికి ఆకలి అయితే వాడే అన్నం తినాలి, వాడు ఆకలి తీరుతాడు. ఎవడికి తలనొప్పి వస్తే వాడే టాబ్లెట్ వేసుకోవాలి, వాడికి తగ్గుతుంది. దైవజనమ, మా ప్రార్థన మీకు కొంతవరకు ఉపయోగం, నో డౌట్. మీ ప్రార్థన మాకు కొంతవరకు ఉపయోగం. ఎట్ దట్ సేమ్ టైం నీ ప్రార్థన మరెక్కువగా నేను నిలవబెట్టడం ప్రారంభిస్తుంది. దేవుడు నీకు ఏదైనా ఇచ్చేటప్పుడు కొలుస్తాడో. ఎంతగా దేవుని సన్నిధిలో నల్లగొట్టుకున్నావు శరీరాన్ని, నీ యవ్వన బలాన్ని ఎంత నలగొట్టుకున్నావు, మోకాళ్ళ నొప్పి వచ్చినా మోకాళ్ళ మీద ఉండి శరీరాన్ని ఎంత నలగొట్టుకుంటున్నావు దేవుడు చూస్తాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, దేవుని సన్నిధిలో ఎంత నలుగుతావో అంత వెలగటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొలత. కొంతమందికి వాక్యం ఇంత అవసరమా, అన్ని గంటలు మోకరించాలా, అన్ని అధ్యాయాలు చదవాలా, 1 నిమిషం ప్రార్థన, 1 వచనం వాక్యం చదువుకోవటం, ఇంతే. ఆదివారం ఆరాధనకి వెళ్ళినా కూడా స్వీట్ అండ్ అమ్మా ఇక ఆ షార్ట్లు వేసుకుంటే ఆ స్వీట్ అండ్ షార్ట్ నెక్కర్లు వేసుకొని తిరగటమే, ఇక అంతే.
ప్రార్థన కూడా స్వీట్ అండ్ షార్ట్ ఉండాలి, ఎక్కువసేపు జరగకూడదు. దైవజనమా, మేనే టేకెల్ ఫార్సిన్, మీరు ఎరుగుదురు కదా, త్రాసులో దేవుడు నిన్ను తోస్తాడు. ఆయన తూనికకు మనం తక్కువ కాకుండా ఆయన తూనికకు సమానమైన తూనిక మనలో దేవుడు చూచును కాక. రెండవది తమ్ముడు రాజేష్, రెండవది ఈ కుంచ దేని గుర్తు అంటే వ్యాపారానికి గుర్తు. లోకంలో బ్రతుకుతున్నాం, సంపాదిద్దాం. లోకంలో బ్రతుకుతున్నాం, సంపాదిద్దాం. కానీ సంపాదనే నీకు దేవుడు కాకూడదు. సంపాదిద్దాం, డబ్బు అవసరం, డబ్బు దేవుడు కాదు. ఈ కాలంలో ప్రజల పరిస్థితి ఏంటో తెలుసా? కూర్చున్నా లేచినా డబ్బు దయ్యం కొంతమందికి విపరీతంగా పడుతుంది. కూర్చున్నా లేచినా నోరు తెరిస్తే డబ్బు 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 డబ్బు. చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పండి అయ్యా. డబ్బు 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 డబ్బు. పాత రోజుల్లోనట గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అనేదంట. అది కూడా ఇప్పుడు మరిచిపోయి గుండె అంటుందంట డబ్బు 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 డబ్బు. డబ్బు అవసరం లేదా? అవసరం. సేవకు అవసరం, కుటుంబాలు కట్టుకోవటానికి అవసరం. కానీ డబ్బు నీ ప్రపంచం కాకూడదు, వ్యాపారం నీ సర్వస్వం కాకూడదు, డబ్బు సంపాదనే నీ జీవిత ధ్యేయం కాకూడదు. ఎందుకు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే యాకోబు భక్తుడు అంటాడు, చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. నాతో కలిసి చెప్పండి. నేడైనను, పెద్దగా రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ వ్యాపారము చేసి సంవత్సరముండి లాభమును సంపాదింతుము రండని చెప్పుకొని వారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. అమ్మా చూస్తారా నా వైపు? చూడండి ఏమంటాడు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభమును సంపాదించుకుందుము రండిని చెప్పుకొని వారలారా. ఏంటయ్యా? రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు. దైవజనమ, ప్రాణం పోక యేసయ్య రాక ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. నీ ప్రాణం పోక, నా ప్రాణం పోక, యేసుక్రీస్తు వారి రాక ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. మరణం బహు విచిత్రమైనది. వాళ్ళు అది ముసలి వారికే వస్తుంది, చెప్పుకోవటానికి వీల్లేదు. రోగంతో ఉన్న వాళ్ళకే వస్తుంది, చెప్పుకోవటానికి వీల్లేదు. నడి వయసులో ఉన్న వారికే వస్తుంది, చెప్పటానికి వీల్లేదు. నిండు వృద్ధాప్యం వచ్చిన వారికే మరణం ఆవరిస్తుంది అని చెప్పటానికి వీల్లేదు. మరణం అనే దానికి పక్షపాతము లేదు. ఏ వయస్సులో ఉన్న వారినైనా, ఏ అంతస్తులో ఉన్న వారినైనా, ఏ గడియలో ఎప్పుడు ఎలా మరణం ఆవరిస్తుందో తెలియదండి. అమ్మా, అయ్యా, కళ్ళ ముందు ఎన్ని ఘోర మరణాలు చూడలేదు. నీ ఉద్యోగ స్థలంలో, నువ్వు ప్రయాణమై వెళ్తున్న చోట, నీ బంధువుల మధ్యలో, నీ రక్త సంబంధికుల మధ్యలో, నీ కళ్ళ ముందు బ్రతికి మీ చుట్టూతో తిరిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఆవిరిలాగా మాయమైపోలేదో. ఒక మాట, వాళ్ళు ఎలా మాయమైపోయారో బోధించే నేను, వాక్యం వింటున్న మీరు, మనం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి మాయమైపోతాం అనేది వాస్తవం. నీవు అనుకోవచ్చు, నా వయసు ఎంత అండి, 25. మొన్ననే టోటల్ బాడీ చెకప్ చేశా. డాక్టర్ చూసి బేషుగ్గా ఉందయ్యా నీ ఆరోగ్యం, హార్ట్ సూపర్, కిడ్నీ ఫంక్షన్ సూపరా, యూరియా ఏం కాదు సూపర్, లివర్ ఫంక్షన్ సూపర్, అసలు నీకు తిరుగులేదయ్యా, అద్భుతంగా ఉంది అని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చిన ఏ క్షణం ఏ రీతిగా మరణం నిన్ను కంబలిస్తుందో ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. ఒక చిన్న వీడియో చూపిస్తా. ఎలాంటి అకాల మరణం నీకు నాకు మనలో ఎవ్వరికి రాకుండా కృపగలిగిన దేవుడు మిమ్మల్ని దీర్ఘాయుష్యుతో నింపునుగాక. మీ పిల్లలకు దీర్ఘాయుష్యు దేవుడు అనుగ్రహించునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చూడండి. Hi everyone, I'm John Dresner, ఆటగాళ్ళు వీళ్ళు సాధారణమైన వాళ్ళు కాదు. ఆట ఆడాలంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే ఆడతారు.
ఆడుతూ ఆడుతూ వాళ్ళ పరిస్థితి Coming చూడండి. out of a timeout huddle, his head dropping. He stumbles. Then alarmingly, he falls face first. Here you see Keontae head drop, stumble, sudden collapse. This is what sudden cardiac arrest in an athlete looks like. And collapses, just like Hamlin did in sports from football to lacrosse to baseball. In Mark Vivian Foe, he shows all the signs of sudden cardiac arrest, continued breathing after collapse, eyes open and rolled back, the face of sudden cardiac arrest. For Damar, after his arrest, his arms go up with seizure-like activity. And for Christian Eriksen, a sudden collapse, also unresponsive, eyes open, brief seizure activity in his leg. This is sudden cardiac arrest. We've been there, but that's not a good look at all. With Claire, a dramatic episode, collapse with seizure-like activity in the arms, an amazing emergency response. Call for help, someone go get the AED. Remember, in a collapsed athlete that's Right. unresponsive to verbal. ఆమేన్. వాళ్ళెవరు? ఆటగాళ్ళు. ఆటగాళ్లకు ఎంత ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, ఎంత బాడీ చెకప్ ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంత ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళను కూడా మరణం వదిలిపెట్టల. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం ఏ ఒక్క నాటికి అది నిరర్ధకం కాదు. వాక్యం ఏమంటుంది? మనుషుడా నీ జీవమే పాటిది, అంతలో కనపడి ఎంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది కాదా నీ జీవితం? అక్కడ దాకెందుకు? నీ ఇంట్లో నీ చుట్టూతా తిరుగుతూ కంటికి కనబడకుండా ఆవిరైపోయిన వ్యక్తులు ఎంతమంది లేరు? నీ చుట్టూతా తిరుగుతూ నీ ఉద్యోగ స్థలంలో ఆవిరైపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఈ లోకంలో నేను యాత్రికుడిని, పరదేశిని. ఏ నాటికైనా ఈ లోకాన్ని నేను విడిచిపెట్టాలి. నా నిత్య నివాసం పరలోక రాజ్యంలో ఉందని, నా నిజమైన నివాసం పరలోక రాజ్యంలో ఉందని ఆ రాజ్యాన్ని కళ్ళ ముందు పెట్టుకుని దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. కంచం విషయంలో జాగ్రత్త, ఎస్, కొంచెం విషయంలో జాగ్రత్త. అటన్నిటికి మించి అంటాడు భక్తుడు, యేసుప్రభు వారు అంటారు, మంచం దీపాన్ని ఎవడు వెలిగించి భలే ఫోటో పెట్టావు తమ్ముడా, మా వాడు ఆవలిస్తున్నాడు కానీ లేవట్లా. బైబిల్లో ఒక మాట రాస్తుంది, ఉతక మీద తలుపు తిరుగు రీతిగా స్వామిరోడు మంచం మీద నుంచి అటు నుంచి ఇటు దొరిలాడతాడు కానీ ఇటు అటు తిరుగుతాడు కానీ మంచం మీద నుంచి లేవడం. సామెతల్లో రాయబడిన మాట ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి ఒకసారి. బహు విలువైన మాటలు అక్కడ రాసి ఉంటాయి. రైట్. సోమరి దారిలో సింహం ఉన్నదనును, వీధిలో సింహం ఉన్నదనును, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. రే స్కూల్ టైం అవుతుందిలే, అంత తొందరగా వచ్చిందిలే మమ్మీ, ఇడి తిరుగుతాడు. రే స్కూల్ టైం అవుతుందిలే, తిరుగుతాలే మమ్మీ, ఇడి తిరుగుతాడు. ఓ పావు గంట తర్వాత తల్లి చల్లనీళ్ళు చల్లుతా చూసారా, అప్పుడు ఆడు కాస్త లేస్తాడు. ఇట్లా సోమరుడిగా బతికాడు కదా, ఎగ్జామ్ రాస్తాడు. ఎక్కువ శాతం కోడిగుడ్లు వచ్చినాయి వాడికి. ఏమరా అన్ని కోడిగుడ్లు వచ్చినాయి అంటే, ఇటు చెప్పే మాట ఏంటో తెలుసా, పేపర్ చాలా టఫ్గా వచ్చింది మమ్మీ అంటాడు. ఇంకొకళ్ళు ఏమంటారు తెలుసా, అవుట్ ఆఫ్ సిలబస్ మమ్మీ. ఏదంటే వాడు అన్నది కరెక్టే. వాడు ఇంతలో పుస్తకంలో 1 పేజీ చదివి ఉంటాడు, ఇంతలో పుస్తకంలో 1 పేజీ చదివి ఉంటాడు, ఆడు చదివిన పేజీలో రాలా, అవుట్ ఆఫ్ సిలబస్ అంటాడు. మీరు నమ్మండి, మీరు నమ్మటం కాదు, వాక్యం. సోమరుడు ఎప్పుడు సాకులు వెతుకుతాడు. రే ఆ పని చేయరా అంటే అంటాడట, వీధిలో సింహం ఉంది అని చెప్తాడట. ఎక్కడ? సింహాలు వీధిలో ఉంటాయా, అరణ్యంలో ఉంటాయా? సింహాలు వీధిలో ఉంటాయా, అరణ్యంలో ఉంటాయా? మరి వీడు ఎక్కడుందంటాడు?
అంటే సోమరోడు ఎప్పుడు సాకులు చెప్తాడు. బ్రదర్ ఎందుకు ప్రార్థనకు లేటుగా వస్తున్నారు, ప్రార్థనకు లేటుగా రావడానికి కారణం ఏంటి? మంజీరా నీళ్ళు రాలేదన్నా. ఎప్పుడు రాలేదు? నిన్న రాలేదంట. నిన్న సాయంత్రం వచ్చింది. నేను సాయంత్రం వచ్చి అన్నీ అయిపోవాలి కదా. ఏమంటాడు తెలుసా? ఎప్పుడో నిన్న పొద్దున మంజీరా నీళ్ళు రాకపోతే అది రాలేదంటాడు. బ్రదర్ ఉపవాస ప్రార్థనకు రాలేదేంటి? బిజీ అన్న అంటాడు. బిజీ కాదు, వాడు నంబర్ 1 సోమరినాయలు. ఆ సోమరిపోతనాన్ని బట్టి ఏదో ఒక సాకు చెప్తాడు. ఎందుకు రాలేదంటే ఒకటే చెప్తాను, దైవజనమా, దైవ సన్నిధి పట్ల ఆసక్తి లేక, దేవుని సన్నిధిలో శరీరాన్ని నలగొట్టుకోవాలనే ఆ ప్రత్యక్షత లేక, లోకాన్ని జుర్రుకునే వ్యక్తిత్వం ఒక వ్యక్తిలో ఉండటాన్ని బట్టే దేవుని సన్నిధికి రావటానికి ఇష్టపడ్డ. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? భక్తిహీనుడు దేవుని సన్నిధికి తెగింపడు అని రాసింది. ఎవరు చెప్పాలి? నీ గుండె లోపట భక్తి బీజం ఉంటే లేడి పిల్లలాగా గంతులు వేసుకుంటూ దేవుని సన్నిధికి వస్తావు. నీ గుండెల్లో ఉన్న భక్తే నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, అందరికంటే ముందు కూర్చోవాలి, ఆరాధనలో పాలు పంపులు పొందాలి, మనసారా ప్రభుని స్తుతించాలి. వాళ్ళని గూర్చి వీళ్ళని గూర్చి ఒకళ్ళ జోలు నాకెందుకంటే, నా ఎదుటోడు ఎలా బ్రతికితే నాకెందుకు, యువతలోడి ఎలా బ్రతికితే నాకెందుకు? ఈ ప్రజల మధ్యలో మొండ్ల చెట్ల మధ్య వల్లి పద్మం ఉన్నట్లుగా, ఈ మొండ్ల చెట్ల లాంటి వ్యక్తుల మధ్యలో నేను ఒక వల్లి పద్మంలాగా బ్రతుకుతాను అంటాడు భక్తి కలిగినటువంటి మనుష్యుడు. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూసి సమాధానం చెప్పాలి. యోసేపుకి ఎంతమంది అన్నదమ్ముళ్ళు? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు, కొడుకులు. 12 మందిలో వల్లి పద్మంలాగా దేవుని కొరకు ప్రకాశించిన ఒకే ఒక్క వ్యక్తి యోసేపు. చుట్టూతో ఉన్న అన్నలు చెడుతనం చేసేవాళ్ళు. నేనంట, నీకు భక్తిగా బ్రతకాలనే మంట, కసి నిజంగా నీ గుండెల్లో ఉండాలి. కానీ నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు పట్టించుకో, సంఘంలో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు నువ్వు పట్టించుకో. దేవుని కొరకు బ్రతకాలని నిజమైన మంట, కసి నీ గుండెలో ఉంటే బురదలో తామర వృక్షం పెరిగినట్లుగా దేవుని సన్నిధిలో నువ్వు పెరగటం ప్రారంభిస్తావు. అసలు ఆ జీవితమే నీకు లేదనుకో, వాళ్ళు సరిగ్గా లేరురా, వాళ్ళు సరిగ్గా లేరు పాస్టర్ గారు, వీళ్ళు సరిగ్గా లేరు పాస్టర్ గారు. నేనంట, వాళ్ళు సరిగ్గా లేరు వీళ్ళు సరిగ్గా లేరని ఎవరి మీద నువ్వు వంకలు చెప్తున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవే సరిగ్గా లేవు అని ఆలోచించాల్సి వస్తుంది. విన్నారా? కొంచెం కాకరకాయల కూర పెట్టినట్టుందా? అప్పుడప్పుడు కాకరకాయలు తగలాలా. కాకరకాయల కూర పెట్టేప్పుడు అచ్చం కాకరకాయల కూర పెట్టాలా. మళ్ళీ కాకరకాయల కూరలో బెల్లం కలపకూడదు. తెలుగా ఇంగ్లీష్ ఇది? అక్క ఏమన్నాను? కాకరకాయల కూరలో బెల్లం కలపకూడదు. కాకరకాయల కూరే. మీరు అడగండి సావుకురాల్ని, కాకరకాయల కూర మంచిది అన్నారు. 2 రోజులకు ఒక రోజు కాకరకాయ తింటాను. మరలా దానిలో బెల్లం, అల్లం, ఆ చేదు విరిగేటట్లుగా నువ్వు బెల్లం కలిపావు అనుకోండి, కాకరకాయ ఉపయోగం ఏముంది? కాకరకాయలాగే దిగాల. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను నమ్ముతా, నిజంగా దేవుని కొరకు బ్రతకాలని కసి నీ గుండెల్లో ఉండాలి. కానీ నీ చుట్టూతో ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నా నువ్వు లేస్తావు, ప్రభు కొరకు నిలవబడతావు. నువ్వు నిలవబడి ఆ ఇంటి వారిని అందరినీ నువ్వు నిలవబెడతావు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. దైవజనమా, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో సోమరివాడిగా, ఉతక మీద తలుపు తిరుగు రీతిగా, పడక మీద తిరుగులాడే వ్యక్తి, ఆ సోమరితనం సాకులు చెప్పడానికి కారణమవుతుంది. తస్మాత్ కంచంతో జాగ్రత్త, తస్మాత్ కొంచెంతో జాగ్రత్త, తస్మాత్. మంచాన్ని గురించి బైబిల్లో కొంచెం ఇబ్బందికరమైన మాటలు రాయబడి ఉన్నాయి. ఒక మాట చదువుతా చూడండి. కీర్తనల గ్రంథం 36వ కీర్తన 4వ చరణం. నాతో కలిసి, వాడు మంచం మీదనే పాప యోచనను యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. కొంచెం నా వైపు చూడాలి. ఎక్కడ పాప ఆలోచనలు చేశాడట? మనసు మీదే. పాపపు ఆలోచనలు చేశాడు గనక ఏ నడత నడిచాడట? ఏ నడత నడిచాడట? తగిన నడత కాదు, కాని నడత నడిచాడట. కాని నడత నడిచి నడిచి చివరికి చెడుతన వాడికి ఏమైపోయిందట? చెడుతన వాడికి అసహ్యం కాలేదు, ఇష్టమైపోయింది. తమ్ముడు, నీ జీవితంలో కూడా చాలాసార్లు మంచమేని అలాగే పండుకొని
పాపపు యోచనలు చేసిన జ్ఞాపకం ఉందా? ఆ మంచమేనే పండుకొని సెల్ ఫోన్లో చూడకూడని వాటిని చూసి దుప్పటి తప్పటడుగు వేసిన జ్ఞాపకం ఉందా? జాగ్రత్త, జాగ్రత్త. వాడు మంచమేనే పాపపు యోచనలు చేస్తున్నాడు. యవన తమ్ముళ్ళారా, మంచమేన పండుకొని తల్లిదండ్రులు ఎక్కడో పక్క గదిలో ఉన్నప్పుడు శుభ్రంగా దుప్పట ముసుకేసుకొని ఆలోచించు, జాగ్రత్త. మంచమేన పాపపు యోచనలు చేసేవేమో జాగ్రత్త. ఒకప్పుడండి ఇంత పాపం విచ్చలవిడిగా లేదని ఉంది. పాపం లోకానికి కొత్త ఏమీ కాదు, అవునా కాదా? కానీ ఇప్పుడున్నంత విచ్చలవిడితనం లేదు. ఎందుకో చెప్పమంటారా? ఆ రోజుల్లో ఏమండి, మెయిన్ బెడ్రూమ్ అని, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని, గెస్ట్ బెడ్రూమ్ అని, ఇన్ని బెడ్రూమ్లు ఉన్నాయా? ఒకటి వంటగది, ఇంకొకటి నిద్రపోయే గది. అందరూ ఒకే చోట మునుగునేవాళ్ళు. అమ్మాయి ఏం చేస్తుందో తల్లికి తెలుసు, అబ్బాయి ఏం చేస్తాడో తండ్రికి తెలుసు, అమ్మ నాన్నలు ఏం చేస్తున్నారో పిల్లలకు తెలుసు. ఇప్పుడు చూసారా, డబ్బు పెరిగింది కదా, ఎవరి కాళ్ళకి సపరేట్ రూమ్ అంటే కట్టుకోవద్దని కాదు, కట్టుకున్నవాడు నా మీద కోపాడుద్దమ్మా. ఎవరి కాళ్ళకి సపరేట్ రూమ్, వాడు ఆ గదిలోకి వెళ్ళాడంటే ఏం చేస్తున్నాడో యేసు ప్రభుకే తెలుసు. ఒక తల్లి చెప్తుంది, 7వ తరగతి చదివే నా కూతురు సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే కన్న తల్లిగా ఏం చెప్పుకోగలనయ్యా? 7వ తరగతి చదివే నా కూతురు తట్టుకోలేకపోయానయ్యా. అమ్మాయి ఎక్కడ పడుకుంటుంది? సపరేట్ బెడ్రూమ్ ఉందండి. అవి పాపపు గుహలుగా మారిపోయాయి. కూతురు ఏం చేస్తుందో తల్లికి తెలియదు, కొడుకు ఏం చేస్తాడో తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, అమ్మా నాన్నలు ఏంటో వాళ్ళ పరిస్థితి. పిల్లలు ఎక్కడికక్కడ రహస్య జీవితం. అరే, ఉపవాస ప్రార్థనలప్పుడు అండి డాక్టర్, ఎండి ఆవిడ, గమనించండి, భార్యాభర్తలు కస్ అంటే బుస్సు. ఏంటమ్మా పరిస్థితి? సమస్య నాది కాదు పాస్టర్ గారు, మా ఆయనదే. శాడిస్ట్, నన్ను ఇబ్బంది పెడతాడు. నా భర్త మారేటాడు, భర్త ప్రక్కనే ఉన్నాడు. ఏంటయ్యా నీ పరిస్థితి అన్న. శాడిస్ట్ నేను, నా భార్య, మీరే చెప్పండి పాస్టర్ గారు అన్నాడు. మీరు చెప్తే కదయ్యా నేను చెప్పేది. నా ఫోన్ నా భార్య చేతికిస్తా, నా ఫోన్ లాక్ కూడా నా భార్యకి తెలుసు. మా వివాహమై 3 సంవత్సరాల్లో ఎప్పుడైనా నా భార్య తన ఫోన్ నా చేతికి ఇచ్చిందేమో అడగండి. తన ఫోన్ లాక్ నంబర్ నాకేమైనా తెలిసేమో అడగండి అన్నాడు. నేను అడిగేది ఎందుకయ్యా, నువ్వే అడిగి నాకు చెప్పు అన్న. నేను చాడిస్తోండి అంది కదా. నిజమే, నేను చాడిస్తోండి, అనుమానపు రోగం ఉన్నవాడిని, ఒక్కసారి అడగండి అన్నాడు. నేను ఎందుకు అడుగుతాను, నువ్వు అడుగయ్యా అన్నాను. చూసి అంటాడు, డాక్టర్ గారు భార్యని పట్టుకొని, నాకు అర్థం కాక ఎవరిని పిలుస్తున్నాడు రా అని చూశాను. అంటాడు, డాక్టర్ గారు మీ ఫోన్ నెంబర్ ఎప్పుడైనా మీ ఫోన్ ఎప్పుడైనా నాకు ఇచ్చారా? మీ ఫోన్ లాక్ నాకు ఎప్పుడన్నా చెప్పారా డాక్టర్ గారు అన్నాడు. డాక్టర్ గారు అంటది, నా ఫోన్ జోలు నీకెందుకయ్యా? నా ఫోను నా ఇష్టం, నా వార్తలు నా ఇష్టం. ఇది సంసారం. పచ్చిగా చెప్తా, ఈడొక భర్త, ఇదొక భార్య. ఇదే కాపురం. ఇదే అమ్మ, భర్తకు తెలియాలి కదా. ఆయన ఫోన్ నెంబర్, ఆ ఫోన్ నెంబర్ ఉంది, లాక్ ఉంది, ఆయనకు అట్లా ఓపెన్ అవటం ఇష్టం, నాకు సీక్రెసీ మెయింటైన్ చేయటం ఇష్టం. నా లైఫ్లో అట్లా జోక్యం చేసుకుంటే నేను అసలు తట్టుకోలేనండి. తట్టుకో, బీపీ తెచ్చుకోపోసా వద్దని దేవుడు. అయ్యా ఈ బాధ భరించలేక వాళ్ళ అమ్మకి చెప్పానయ్యా. ఏమంది వాళ్ళమ్మ? నా కూతురు జీవితం జోలు నువ్వు అడుగు పెట్టొద్దు, నా కూతురు ఆ ప్రైవసీ కోరుకుంటుంది, ప్రైవసీ కావాలి. అరే సమాజం ఎటు వెళ్ళిపోతుంది, కాపురాలు ఏమైపోతున్నాయి, బ్రతుకులు ఏమైపోతున్నాయి. అరే కొడుకు దారి తప్పితే గద్దించి బుద్ధి చెప్పాల్సిన ఆ జ్ఞానం ఆ తండ్రికి ఉండొద్దు. కూతురు దారి తప్పితే ఏంటమ్మా నువ్వు చేసేది, కుటుంబాన్ని కట్టుకునే విధానం మీద ఆ కూతురికి ఈ తండ్రి తల్లి బుద్ధి చెప్పాలా? మరి ఇంతకేమంటావమ్మా? నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటా పాస్టర్ గారు, ఎట్లయితే కాపురం చేస్తా, లేకపోతే డైవర్స్ ఇచ్చేస్తానని. డైవర్స్ ఇచ్చి ఏం చేస్తావమ్మా? ఇంకో పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఒంటరిగా ఉంటాను. మరి అప్పుడు పరిస్థితి ఏంటమ్మా? అప్పుడు ఏ జరిగిద్దో అది జరిగిద్ది. అంటే ప్రజల పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే,
ఈరోజు ప్రజల పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే స్వేచ్ఛను కోరుకునే వ్యక్తిత్వం ప్రజల్లో కనబడుతుంది. దైవజనమా, మంచం విషయంలో జాగ్రత్త. పాపపు ఆలోచనలు రానివ్వకుండా జాగ్రత్తగా నీ మనస్సును కాపాడుకో. పాపపు యోచనలు చేసావా, కాని నడత నడుస్తావు. ఒక తెలియని అపరిచితురాలు, ఓ తెలియని అపరిచితుడు నీలో నుంచి బయలుదేరతాడు. ఆ అపరిచితుడు బయలుదేరిన తర్వాత నీ పరిస్థితి ఏమైపోద్దో తెలుసా? కొంచెం ఘాటుగా చెప్తా, చెడుతనమే నీకు ముద్దయిపోద్ది. చెడుతనమే నీకు ముద్దయిపోద్ది. ఒకప్పుడు ఏ పాపం వద్దని విసర్జించావో ఇప్పుడు ఆ పాపాన్ని ముద్దాడే ఒక అపవిత్రుడిగా నువ్వు మారిపోతావు. ఎందుకో తెలుసా? పడకల మీద నువ్వు చేసిన పాపపు యోచన. అందుకని భక్తుడు ఏమంటాడో తెలుసా? యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట, కంచం విషయంలో జాగ్రత్త, కొంచెం విషయంలో జాగ్రత్త, మంచం విషయంలో జాగ్రత్త. వెలిగించాడు దేవుడు మనల్ని. వెలిగించాడా లేదా? ఆత్మలో ఉపవాస ప్రార్థనలో వెలిగామా లేదా? వెలిగించబడిన ఈ దీపం మంచం కింద పెట్టకూడదు, కొంచెం కింద పెట్టకూడదు, కంచం కింద పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలట? అందరికీ వెలిగించినట్లుగా. అందరూ చెప్పాలి, అందరికీ వెలిగించినట్లుగా దీపవృక్షం మీద పెట్టాలి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చెప్పండి, ఎక్కడ పెట్టాలి? కొంచెం గట్టిగా. ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద పెట్టాలి. ఏంటి దీపస్తంభం? మీరు ఎరుగుదురు. 7 నక్షత్రములను చేతబోని 7 దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుడు సంచరిస్తున్నాడు. ఈ 7 నక్షత్రాలు 7 సేవకులు, ఈ 7 దీపస్తంభాలు 7 సంఘాలు అంటాడు. మెట్టుకు దీపవృక్షం దీపస్తంభం దేనికి గుర్తు అంటే సంఘానికి గుర్తు. దైవజన్మ, ఈ ఆత్మ ఎప్పుడు వెలగాలంటే, ఈ ఆత్మ ఎప్పుడు దేవుని సన్నిధిలో వెలగాలంటే సంఘంతో, సంఘ పరిచర్యతో మనం సహవాసం కలిగిన వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నా తట్టు చూసి చెప్పండి, వెలిగించబడిన ఈ దీపం ఎక్కడ పెట్టబడాలి? దీపస్తంభం దేని గుర్తు అని చెప్పాను? సంఘాన్ని గుర్తు. రక్షించబడిన ప్రతి బిడ్డ దేవుని మందిరానికి వస్తూ దేవుని మందిరపు పరిచర్యలో ఏదో ఒక పనిలో మనం పాలిభాగస్తులం కావాలి. యవనస్తుల కోటల్లో ఒకసారి జార్జ్ అన్న సాక్ష్యం చెప్పాడు. ఆ మాట నా గుండెల్లో, అట్లా అందరి గుండెల్లో. ఏమన్నాడు తెలుసా? నేను ఒకప్పుడు లోకస్తుడిగా బ్రతికేవాడిని. పరిచర్యకి ఎప్పుడైతే నేను దగ్గరయ్యానో లోకం నాకు దూరం అయిపోయింది అన్నాడు. మరొకసారి చెప్తాను ఈ మాట విని. పరిచర్యకి ఎప్పుడైతే నేను దగ్గరయ్యానో నాలో ఉన్న లోకం నాకు దూరం అయిపోయింది అన్నాడు. చెప్తాం గట్టిగా ఆమెన్. దేనికి దగ్గర కావాలి? దైవజనమ, నా చేతులు ఎత్తి దండం పెట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ చెప్తున్నాను, మందిరానికి వచ్చినప్పుడు హాయ్ బాయ్ లాగా ఉండొద్దు. ఏదో వచ్చాం అయిపోయింది, మళ్ళీ వచ్చే ఆదివారం కలుసుకుందాం అన్నట్లు ఉండొద్దు. మీరైనా మీ పిల్లలైనా దేవుని మందిరపు పనిలో ఏదో ఒక పనిలో మీరు పాలిభాగస్తులు అవ్వండి. పాడే గ్రూపులో ఉంటారా? పాడండి. వాయిద్యాలు వాయించే గ్రూపులో ఉంటారా? వాయించండి. లైవ్ ఇచ్చే పరిచర్యలో ఉంటారా? ఉండండి. ఫోన్ కాల్ అటెండ్ చేసే పరిచర్యలో ఉంటారా? ఉండండి. టైప్ చేసే పరిచర్యలో ఉంటారా? ఉండండి. ప్రార్థించే గుంపులో ఉంటారా? ఉండండి. చివరికి ఈ పనిలో ఏ పని నీకు రాదు, ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు వారానికి ఒకసారి వచ్చి మందిరపు బాత్రూములు కడుగుతూ, మందిరాన్ని తుడుస్తూ ఏదో ఒక పనిలో మనం పాలిభాగస్తులం కావాలి. పరిచర్యలో నలిగితే ఆత్మదీపం వెలగటం ప్రారంభిస్తుంది. దాని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఇది చదివి నేను ప్రార్థన చేస్తాను. అందరూ చూడండి, రోమీలకు రాసిన పత్రిక బహు విలువైన మాట, 12వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. నాతో కలిసి, ఒక్క శరీరములో మనము అనేక అవయవములై ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్, నెక్స్ట్ వర్స్ తమ్ముడు, నెక్స్ట్ వర్స్. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోనూ, బోధించువాడైతే
బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. నా వైపు చూడాలి. ఏం కలిగి ఉండాలి సంఘంలో? పెద్దగా ఏం కలిగి ఉండాలి? సంఘంలో నీ పని ఏంటి? సంఘంలో పనిచేసే వ్యక్తిగా ఉన్నావా? కేవలం నీ ఇంట్లో పనిచేసే వ్యక్తిగా మాత్రమే ఉన్నావా? ఆలోచించు. కేవలం నీ ఆఫీసులో పనిచేసే వ్యక్తిగా, నీ పిల్లల కొరకు, కుటుంబం కొరకు మాత్రమే పనిచేసే వ్యక్తిగా ఉన్నావా? సంఘంలో కూడా పనిచేసే వ్యక్తిగా ఉన్నావా? అంటాడు, ప్రతి వారు సంఘములో పని కలిగి ఉందుము. ఏం కలిగి ఉండాలి? సంఘాన్ని పౌలు గారు మాట్లాడుతూ పై వచనాల నుంచి, మనమంతా ఒక శరీరం, ఒక శరీరం. శరీరంలో ఒకే అవయవం కాదు, అనేక అవయవాల సమ్మేళనమే శరీరం. గమనించండి, శరీరం అంతటికి ఒక్కటే పని కాదు. ముక్కుకో ప్రత్యేకమైన పని ఉంది, చెవుకో ప్రత్యేకమైన పని ఉంది, కన్నుకు ఒక ప్రత్యేకమైన పని ఉంది, నోరుకు ఒక ప్రత్యేకమైన పని ఉంది. వాటన్నిటికి మించి అమోఘం నాలుగు ఇంకా ప్రత్యేకమైన పని ఉంది కదా. నాలుగుకు ప్రత్యేకమైన పని ఉంది, చేతులకు ప్రత్యేకమైన పని ఉంది, కాళ్ళకు ప్రత్యేకమైన పని. అంటే శరీరములో పని లేకుండా ఏ అవయవమైనా ఉందా? నా వైపు చూడు. ఈ చెయ్యి దీనికి పని చెప్పకుండా ఎట్లాగే నా వైపు చూడాలి. ఇట్లాగే 2-3 రోజులు ఈ శరీరానికి, ఈ చేతికి పని చెప్పకుండా ఇట్లాగే చేతి నుంచితే 3 రోజుల తర్వాత ఈ చెయ్యి చచ్చుబడిపోద్దట. ఇది చచ్చుబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? పెద్దగా చెప్పాలి. నీ భక్తి జీవితం చచ్చుబడకుండా ఉండాలంటే, ఇంట్లో అందరూ పని చేస్తారు, నేను ఆ పని కాదు. సంఘంలో ప్రతి బిడ్డ పని చేస్తూ పనిలో పాలిభాగస్తుడు కావాలి. మీకు తెలుసా, ఒక వ్యక్తి అసలు వెలుతురు చూడకుండా చీకటి గదిలో 7 రోజులు బంధించబడ్డాడు అనుకోండి, కన్ను చూపును కోల్పోద్దట. అమ్మ అర్థమైందా? అర్థం కాకపోతే ఒక వారం రోజులు చీకటి గదిలోకి వెళ్ళరా తల్లి, ఆ తర్వాత చూడటానికి ఏముండదు. దైవజనమా, ఒక్కొక్క అవయవానికి దేవుడు ఎలా ఒక్కొక్క పని నియమించాడో, అయ్యలారా మీరు వెలగాలి, మీ ద్వారా అనేక జీవితాలు వెలిగించబడాలి. మీరు మండాలి, మీ ద్వారా అనేక జీవితాలు మండించబడాలి. మీరు ప్రకాశించాలి, మీ ద్వారా అనేకులు ప్రకాశించుదురుగాక. అలా ప్రకాశించాలంటే ప్రతి వ్యక్తి ఏం కలిగి ఉండాలి? ఎబెనెజర్ అని ఉన్నాడు. నేను 20 సంవత్సరాల క్రితం చూసి ఆయన్ని, 20 సంవత్సరాల క్రితం కుర్రోడ్లాగా ఎట్టా పరిగెత్తుతాడో ఇప్పుడు కూడా ఇంకా ఆయన యవ్వనం ఎక్కువైపోయింది. కుర్రోడ్లాగా పరిగెత్తుతున్నాడు. ఎందులో? శారీరకంగా కాదు, ఆత్మలో నవ యవ్వనుడు. ఎందుకో తెలుసా? పరిచర్య, 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 పరిచర్య మండుతూనే ఉన్నాడు. అబ్రామన్న ఉన్నాడు. అబ్రామన్న ఎందుకు మండారు? అబ్రామన్న ఎందుకు మండుతున్నారు? అరే వాళ్ళకి నేను అంట, ఆ పెద్దోళ్ళకి ఎప్పుడు మందిరంలో ఏ పరిచర్య దొరికిద్దా, ఏ పని చేసే అవకాశం దొరికిద్దా, నేను ఒకటి గమనిస్తున్నా. ఏ యవ్వన బిడ్డలైతే పరిచర్య, పరిచర్య, పరిచర్య అంటూ చదువుకుంటూ పరిచర్యలో పాలిభాగస్తులయ్యారో ఆ యవ్వన బిడ్డలు ఎప్పటికీ మండుచూ ప్రకాశించుతున్న దీపాలుగా దేవునిలో వెలుగుతూ ఉన్నారు. కొంతమంది యవ్వన బిడ్డలు ఈ పరిచర్యలో పుట్టిన బిడ్డలైనా టచ్ మీ నాట్ అన్నట్లుగా, అంటి అంటున్నట్టుగా, ముట్టి ముట్టనట్టుగా, ఆదివారం చర్చికి వచ్చి అటెండెన్స్ చేసుకొని వెళ్ళి, అన్నావు వచ్చానన్న ఆదివారం ఎక్కడ కూర్చున్నావు తమ్ముడా? ఆ మూలను కూర్చున్నానన్న. మూలను కూర్చున్న వాళ్ళు నా మీద ఏం కోపాడద్దు. ఆ మూలను కూర్చున్నానన్న. ఏ వాక్యం చెప్పారు? 2-3 రెఫరెన్స్లు కంపల్సరీగా గుర్తుంచుకుంటాడు. ఎందుకంటే నేను అడుగుతానేమోనని గుర్తుంచుకుంటాడు, చెప్తాడు. ఇక టచ్ మీ నాట్ వెళ్ళిపోతాడండి, మరలా ఆదివారం కలుస్తాడు. అలాంటి పిల్లల ఆత్మీయత నేను చూస్తున్నాను. మందిరము, పరిచర్య, దేవుడు, సేవకులు, ఈ చట్రంలో పెరిగిన పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, పరిచర్యలో పెరిగిన పిల్లలు ఉన్నారు. 20 సంవత్సరాల క్రితం ఆ బిడ్డలను ఏ ఆత్మీయ స్థితిలో చూశానో ఎప్పటికీ ఆత్మీయత ఎంత కూడా చెక్కు చెదరకుండా ప్రకాశించి జ్యోతులుగా మారిపోయారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను వెలిగించింది మంచం కింద పెట్టడానికి కాదు, నిన్ను వెలిగించింది కొంచెం కింద పెట్టడానికి కాదు. దేవుడు నిన్ను వెలిగించింది కంచం కింద పెట్టడానికి కాదు. ఎక్కడ పెట్టబడాలి? అందరూ ఒక తీర్మానం చేసుకోండి. దేవా, నాకు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే శరీరాన్ని ఇచ్చావు, ఈ సంఘంలోకి నన్ను చేర్చావు, ఒక అవయవంగా సమకూర్చావు. ఏదో ఒక పనిలో నేను పాలిభాగస్తుని కావాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. ఏదో ఒక పనిలో నేను పాలిభాగస్తురాల్ని కావాలి, ఏదో ఒక పనిలో పాలిభాగస్తుని కావాలి. ఎప్పుడు దీపస్తంభం మీద మనం ఉంటే యాజకుడే నూనె పోస్తాడు, యాజకుడే కత్తిరిస్తాడు. అది ఆరిపోకుండా ఆ దీపాన్ని యాజకుడే జాగ్రత్తగా కాపాడుతాడు.
ఎవరా యాజకుడు? మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మెట్టుకు మిమ్మల్ని గూర్చి నన్ను గూర్చి దేవుడు అనాల్సిన మాట, ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. కంచం విషయంలో జాగ్రత్త, కొంచెం విషయంలో జాగ్రత్త, మంచం విషయంలో జాగ్రత్త. దీపస్తంభానికి దగ్గరగా రా, మండుచు ప్రకాశించే దీపాలుగా దేవుడు మళ్ళీ నిలవబెట్టునుగా.